కొణిదెల పవన్ కళ్యాణ్‌ని నేను అంటూ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగం మీద ఒట్టు పెట్టి తన మనస్సాక్షికి అనుగుణంగా తన అంతఃకరణ శుద్ధిగా కొన్ని పనులు చేస్తానని ఆయన చేసిన ఒట్టు ఏదైతే ఓత్ ఏదైతే ఉందో ఆ ఓత్ ఇప్పుడు ఆయన పదవికి ఎసరు పెట్టబోతోందా అన్న అనుమానం చాలామంది కలుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే కొద్దిమంది ఆరోపణలు కూడా వినిపిస్తున్నారు. ఎందుకంటే రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్ ప్రకారము ఎవరైనా సరే అంటే శాసనసభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అని ఓవైపు గవర్నర్ అంటే ఇక్కడున్న అతని పేరు చెప్పుకొని కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన అనే పదాన్ని చెప్పి ఆయన ఒక ఓత్ చేస్తారు. దాని ద్వారా ఎలాంటి స్వలాభానికి సంబంధించిన విషయాలు కానివ్వండి, తనకు తెలిసి వచ్చిన విషయాలకు సంబంధించిన వివరాలను కానివ్వండి, బయట వాళ్ళకి చెప్పడం కానీ, దానికి సంబంధించిన సూచన చేయడం కానివ్వండి, నేను చేయను, ఖచ్చితంగా సొంత లాభానికి దీన్ని వాడుకోను అనే విధంగా ఆయన ఓత్ చేస్తారు. ఈ ఓత్ చేసేది కేవలము ఒక స్టైలిష్ స్టేట్మెంట్ కాదు, అది తప్పితే దాని ద్వారా శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది అనే విషయాన్ని చెప్పేలాగానే ఈ ఓటింగ్ సెరమనీ అనేదంతా నడుస్తుంది. ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు జరుగుతుంది అంటే, ఎవరైతే ఇలాంటి డిస్కషను ఎందుకు వచ్చింది అంటే, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక పార్టీని స్టార్ట్ చేశారు. ఆయన మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్. ఆయన ఒక ఆరోపణ చేశారు. ఆయన ఆరోపణ చేసిన ప్రకారము ఈ 3వ షెడ్యూల్లో భాగంగా ప్రజాప్రతినిధులు కానివ్వండి, మంత్రులు కానీ వీళ్ళు ఎవరైతే చేసే ఓత్ని తప్పుతున్నారు, అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్. అందులో భాగంగా ఏంటంటే, ఇప్పుడైతే హరిహర వీరమల్లు అనే సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ఆ సినిమాకు సంబంధించిన రేట్ల పెంపుకు సంబంధించిన ఫైల్ని స్వతహాగా తనే ప్రాసెస్ చేసుకున్నాడు అనే విధంగా ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో మొదటగా చూడాలంటే అసలు ప్రజాప్రతినిధిగా ఉంటూ సినిమాలు తీయడం అన్నదే రాజ్యాంగం ప్రకారం పర్మిసిబుల్ కాదు. అలాంటిది సినిమా తీయడంతో పాటు ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన నిర్మాతలు లాభపడాలని లేదా ఆయన దానివల్ల లాభం చెందాలని చెప్పేసి అందులో భాగంగానే ఆయన ఆ ఫైల్ని ప్రాసెస్ చేసుకున్నారు అన్నది ఇప్పుడు ఆయన మీద వస్తున్న ఆరోపణ. ఇందులో భాగంగా చూస్తున్నారు గవర్నర్ ఆయన వెంటనే బర్తరఫ్ చేయాలనే విధంగా మాట్లాడుతున్నారు. ఇది సరిపోదన్నట్టు యాంటీ కరప్షన్ యాక్ట్ ఏదైతుందో 1988 ప్రకారం కూడా ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక వ్యక్తి సొంత లాభం కోసం ఇలాంటి పనులు చేయడం కూడా నేరమని పవన్ కళ్యాణ్ తెలియదు అన్నది కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రశ్నలు చాలా లాజిక్గా ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ఏవైతే పవన్ కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ఆ స్టేట్మెంట్స్ని డీకోడ్ చేస్తూ ఇప్పుడు ఈయన ఇలాంటి ఆరోపణలు చేయడం అన్నది ఖచ్చితంగా క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే గతంలో కూడా మాట్లాడారు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు కలవలేదు, అది తప్పు అనే విధంగా మాట్లాడడంతో పాటు ఎవరైనా టికెట్ల రేట్లు పెంచాలి అంటే ఇండివిజువల్గా రాకూడదు, అది కేవలము ఏదైతే ఫిల్మ్ ఛాంబర్ సైడ్ నుంచి మాత్రమే రావాలి, ఫిల్మ్ ఛాంబర్ సైడ్ నుంచి వచ్చి అడిగితే మేము దాని తగ్గట్టుగా ప్రొసీజర్ ప్రకారం పెంచుతాము అన్నారు. కానీ ఇక్కడ అలాంటి ప్రాసెస్ ఏది ఫాలో అవ్వకుండానే హరిహర వీరమల్లుకి రేట్లు పెరిగిపోయాయి అన్నదే ఇప్పుడు ఆ ఆరోపణలో భాగంగానే ఇప్పుడు అలాంటి పని చేసిన పవన్ కళ్యాణ్ వెంటనే బర్తరఫ్ చేయాలి, ఆయన ప్రజాప్రతినిధిగా ఉండడానికి అనర్హుడు అనే విధంగా విజయ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇది సరిపోదన్నట్టుగా మనం చూసాం. మొన్న సినిమా రిలీజ్ అయ్యే నేపథ్యంలో, సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో వైసీపీ వర్సెస్ కూటమిగా ఏదైతే రాజకీయాలు ఉంటాయో అలానే హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన టాక్ దాని మీద కూడా ఈ రెండు పార్టీలు, రెండు కూటములు ఏదైతే ఇటు వైఎస్ఆర్సీపీ అటు కూటమికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాజిటివ్ నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి దానికి మీరు ధీటుగా సమాధానం చెప్పాలని చెప్పి ఒక మాట మాట్లాడి దాని నుంచి అది కేసు పెట్టాలని చెప్పి వైసీపీ వాళ్ళు మళ్ళీ ఏదో పోలీస్ స్టేషన్ కూడా పోయినట్టున్నారు. ఇది సరిపోదు అన్నట్టు నాదెండ్ల మనోహరు, కందుల దుర్గేష్ లాంటి వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో పాటు మిగిలిన కార్యకర్తలు, నాయకులందరినీ తీసుకొని ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని ఆ కాన్ఫరెన్స్ కాల్లో ఒకవేళ ఇప్పుడు కానీ కలెక్షన్లు రాకపోతే, సినిమా హిట్ కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి మర్యాద పోతుంది, డిప్యూటీ సీఎం హోదాలో నటించిన మొదటి సినిమా, రిలీజ్ అయిన మొదటి సినిమా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సూపర్ డూపర్ హిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విధంగా చెప్పడము, ఆ ఆడియో లీక్ అవ్వడము, అది ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో హల్చల్ చేయడము, దాని ద్వారా మరొక ఇబ్బందికర పరిస్థితిని ఓవైపు పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటుంటే, ఇప్పుడు విజయ్ కుమార్ చేసిన ఆరోపణల నేపథ్యంలో అది కానీ సీరియస్గా ఎవరైనా కంప్లైంట్ చేసి అది 3వ షెడ్యూల్లోని అతను చేసిన ఓత్, అతను చేసిన ప్రమాణానికి ఏదైతే వ్యతిరేకంగా ఉందని కానివ్వండి, దాన్ని నమ్మితే మాత్రం ఖచ్చితంగా ఆయన అటు ఎమ్మెల్యేగాను డిస్క్వాలిఫై అవుతారు, ప్లస్
మిగిలిన అన్ని పదవులు కూడా ఆయన పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది అన్నది దానికి సంబంధించి. అంతేకాకుండా ఇప్పటికే ఆయన లేఖ కూడా రాశాడు. ఎవరికి అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్కి రాశారు. అంతేకాకుండా యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించిన డీజీకి కూడా ఆయన ఆల్రెడీ లేఖ రాశారు. కాబట్టి దీని మీద వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నదైతే మనం ఇక్కడ చూడాలి. ఇక సినిమా టికెట్ రేట్లకు సంబంధించినది కూడా ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు కూడా ఆరోపణలు బాగానే వినిపించాయి. ఎందుకంటే ఈయన ఉన్నప్పుడు తక్కువ టికెట్లతో ఉండాలి, ఓవైపు రాష్ట్రము ఆర్థిక విధ్వంసం జరిగింది గత 5 ఏళ్ల పాటు, ప్రజలు బతకడమే కష్టంగా ఉందని చెప్తున్న అదే పవన్ కళ్యాణ్, అదే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం ప్రజల నుంచి 700 రూపాయలు 800 రూపాయలు ప్రీమియర్ షో టికెట్ల కోసం ఎలా కలెక్ట్ చేస్తారో అన్నది మరొక ఆరోపణ కూడా, ఆ విమర్శ కూడా వినిపించింది. ఆ విమర్శ వినిపించిన నేపథ్యంలో వాటికి సమాధానం చెప్పడం అన్నది ఇప్పుడు బాధ్యతగా మారుతుంటే, ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలు, రిలీజ్ అవ్వబోయే సినిమాలు, ఇక లాస్ట్ సినిమా ఇదే అంటూ కూడా ఆల్రెడీ ఆయన చెప్పారు. ఓజీ తర్వాత సినిమాలు ఉండకపోవచ్చు, కొత్త సినిమా ఏది ఒప్పుకోలేదు అని. కానీ సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం ఈ 2 సినిమాల నేపథ్యంలోనే ఆయన బాగా విమర్శలు ఎదుర్కొనే అవకాశం మనకు కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు వల్ల అటు కూటమికి కూడా నష్టం జరుగుతుందని అనుమానం కూడా చాలామందికి ఉన్న నేపథ్యంలో చూడాలి. దీన్ని నిజంగానే రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్లో ఉన్న ఆ ఓత్ ప్రాసెస్కి ఇది ఎగెన్స్ట్ అవుతుందా, ఇది యాంటీ కరప్షన్కి సంబంధించిన లా కిందకి వస్తుందా లేదా, దాన్ని ప్రభుత్వం ఎలా చూస్తుంది, దాని మీద నిజంగానే కేసులు పెట్టేదని చేసే అవకాశం ఉందా, కోర్టులు ఎట్లా పరిగణిస్తాయి, ఇవన్నీ కూడా తెలియాలంటే మాత్రం మనం కొద్ది రోజులు ఎదురు చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. థ్యాంక్ యూ.